ఈ ఉదయకాల సమయమందు మీ సన్నిధానం నిలబడుతున్న నన్ను మీ శిలువ చాటున మరుగుపరచి మా అందరితో మీరు మాట్లాడమని కోరుకుంటూ ఉన్నాను. అల్పుడను అయోగ్యుడను ఏ యోగ్యత లేనివాడను తండ్రి, నన్ను మీరు బలపరచండి. బుద్ధివాక్యం అనే కృపా వరము చేత నన్ను నింపి మా అందరితో మీరు మాట్లాడమని కోరుకుంటూ నా నోటిని మీ బూరగా వాడుకోమని కోరుకుంటూ యేసు నామమును అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఒక 7 సార్లు హల్లెలూయా చెప్తాం గట్టిగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు రక్తమే జయమని 7 సార్లు చెప్దాం. యేసు రక్తమే జయం, 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 యేసు రక్తమే జయం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమున ఈ మొదటి వాగ్దాన సందేశపు ఆరాధన కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. హల్లెలూయా. దయచేసి వార కార్యక్రమాలు గమనించండి. మంగళవారం రోజు స్త్రీల కూడిక ఉంటుంది, దయచేసి గమనించండి. మంగళవారం రోజు సాయంకాలం. తర్వాత మనకు బుధవారం రోజు మన తమ్ముడు సంఘ విశ్వాసి వెంకటేశన్న మరియమ్మక్క గారి కుమారుడు తమ్ముడు బాలాజీ వివాహము ఎంగేజ్మెంట్. ఈ నెల బుధవారం 7వ తారీఖు ఎంగేజ్మెంటు దువాస్పల్లి గ్రామంలో ఉంటుంది. దయచేసి గమనించండి, ప్రార్థన పూర్వకంగా మీరు రండి. తర్వాత 9వ తారీఖు బృందావన్ గార్డెన్స్లో వివాహం ఉంటుంది. ఉదయం 12 గంటలకు, అంటే 12 గంటలకు రావద్దండి, 11 గంటలకల్లా రండి. ఆమేన్. హల్లెలూయా. బృందావన్ గార్డెన్స్లో ఉంటుంది. దయచేసి సంఘముకి వాళ్ళు ఆహ్వానించడం జరిగింది, సంఘ విశ్వాసి కాబట్టి మీరు ప్రార్థన పూర్వకంగా రండి. ఆమేన్. హల్లెలూయా. గురువారం రోజు సాయంకాలం, గురువారం 8వ తారీఖు గురువారం రోజు సాయంకాలం సుధాకర్ అన్న మరియమ్మక్క గారి ఇంటి దగ్గర కృతజ్ఞత కూడిక. తన కుమార్తె 10th క్లాస్లో మంచి మార్కులతో పాస్ అయింది కాబట్టి వాళ్ళు కృతజ్ఞత కూడిక పెట్టడం జరుగుతుంది. గురువారం రోజు సాయంకాలం కృతజ్ఞత కూడిక. శనివారం రోజు పరిశుద్ధాత్మ కనిపెట్టు కూడిక ఉంది. ఆదివారం రోజు 2వ ఆరాధన. ఆమేన్. హల్లెలూయా. ఈ నెల 15వ తారీఖున కేటిదొడ్డి మండలం కొండాపురం అనే గ్రామం, కేటిదొడ్డి మండలంలో కొండాపురం అనే గ్రామంలో ఒక సంఘములో సంఘ ఉజ్జీవ కూడిక, ఒకరోజు సంఘ ఉజ్జీవ కూడిక జరుగుతూ ఉంది సాయంకాలం 6:30 గంటలకు. ఆ సంఘ ఉజ్జీవ కూడికకు వాక్యం చెప్పడానికి ప్రభు కృప చూపి అక్కడున్న సేవకునికి ప్రేరేపించి మనని ఆహ్వానించడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ప్రార్థన చేయండి. కేటిదొడ్డి మండలం కొండాపురం గ్రామంలో సాయంకాలం 6:30కు 15వ తారీఖున జరగబోతున్న సంఘ ఉజ్జీవ కూడికలో దైవ సేవకులుగా మేము అక్కడ ఉంటాం. దేవుడు నన్ను బలంగా వాడుకునేటట్లు మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ఆమేన్. హల్లెలూయా. దేవుడి కార్యక్రమాలన్నీ కూడా పరిశుద్ధాత్ముడు ఆశీర్వాదకరంగా మహిమకరంగా జరిగిస్తున్నందుకే 2 చేతులెత్తి స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం, 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 స్తోత్రం. వివాహ విషయంలో కూడా ప్రభు కృప చూపి సహాయం చేస్తున్నందుకే స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం, 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 స్తోత్రం. 15వ తారీఖు కొండాపురం ఆ గ్రామంలో కూడా తన సేవకుడైన నన్ను నిలబెట్టుకొని ఆ ప్రాంత ప్రజలకు కావాల్సిన మాటలు ప్రభు వినిపిస్తూ ఉన్నందుకే స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. చదువుకుందాం. యోబు పుస్తకము 8వ అధ్యాయం. యోబు పుస్తకము 8వ అధ్యాయం 22వ వచనం, పేజీ నంబర్ 426. యోబు పుస్తకము 8వ అధ్యాయం 22వ వచనం. అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలగజేయును, ప్రహర్షముతో నీ పెదవులను నింపును. ఆమేన్. హల్లెలూయా. ఈ మే మాసములో, ఈ 5వ నెలలో దేవాది దేవుడు ఈ సంఘానికి, ఈ సంఘ విశ్వాసులైన మనకు, ఈ సంఘాన్ని ప్రేమిస్తూ ఉన్నవారికి, పరిచర్యను ప్రేమిస్తున్న వారికి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే ఆయన నీకు నోటి నిండా ఏం కలగజేస్తారంట? నవ్వు కలగజేస్తారంట. ఆమేన్. హల్లెలూయా. ఏం కలగజేస్తారంట? ఈ మాటను మనం ఎట్లా చెప్పాలంటే
నవ్వుకుంటే చెప్తేనే ఈ మాటకు సూట్ అవుతుంది. నేను అప్పుడే అన్నా, నాకు సూట్ కాదు ప్రభువా అని అంటే, ఒరే సూట్ అవుతుందిరా నీకు, చెప్పురా. అయితే మనం ఎట్లా వాడాలా? సీరియస్గా కళ్ళు ఇట్లా బిగ్గురు పెట్టుకొని నవ్వు కలగా చేయను అంటే కాదు. అందరు పొద్దున బ్రష్ చేసినారు కదా, పళ్ళు తోమినారా? చిన్నపిల్లలకి విబిఎస్ ఫోటో దింపేటప్పుడు ఏ అంటారు, ఈ అనమని అంటారు. ఈ అనండి, మీరు ఈ అనండి ఈ అని అంటే ఫోటో దింపుతారన్నమాట. అట్లా మనకు ఈ వాక్యం చెప్పేటప్పుడు నవ్వుకుంటే చెప్పాలి. ఆయన నీకు నోటి నిండా నవ్వు కలగజేయను. నవ్వండి ఒకసారి, నవ్వండి. ఆమేన్, హల్లెలూయా. ప్రతి కుటుంబంలో నా దేవుడు నవ్వు నుంచునుగాక. ప్రతి కుటుంబంలో నా దేవుడు సంతోషాన్ని ఉంచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక నవ్వు కలగాలి అని అంటే అది ఊకే కలగదు. ఊక నవ్వుతా అంటే అది పిచ్చోడు అనుకుంటారు, అవునా కదా? ఊక నవ్వుతుంటే పిచ్చోడు అనుకుంటారు. ఒక నవ్వు కలగాలి అని అంటే దాని వెనకాల కొన్ని అక్షరాల ఒక పదం ఉండాల. సంతోషము. ఏంది? సంతోషం ఉంటేనే నవ్వు కలుగుతుంది. సంతోషము లేకుండా వేదనతో, కన్నీటితో, సమస్యలతో ఉంటే ఎక్కడ నవ్వు వస్తుంది? నవ్వు వస్తుందా? నవ్వు రాదు. అయితే ఈ సంతోషం అనే పదము ఏ కుటుంబాలలో అయితే ఉంటుందో ఆ కుటుంబాలలో ఉన్న వారి ముఖాలు చూస్తే నవ్వుతూ ఉంటారు. ఉదాహరణకు మనం గమనిస్తే నవ్వు ఆరోగ్యానికి మంచిదని చాలామంది ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో, ఇప్పుడున్న పరిస్థితులలో ఉదయం లేచిన తర్వాత వాకింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ హైదరాబాద్లో కానీ కొన్ని ఏరియాస్లో, పెద్ద పెద్ద సిటీలలో, మన దగ్గరకు వచ్చిందో లేదు తెలియదు, సిటీస్లలో ఏం చేస్తారంటే ఒక 15 నిమిషాలు ఒక కోచ్ ఉంటాడు, నవ్విస్తూనే ఉంటాడు. నవ్వు రాకపోయినా నవ్వండి అని నవ్విస్తూనే ఉంటాడు. ఎందుకు అనంటే నవ్వు దేహానికి ఆరోగ్యం. నవ్వు దేహానికి ఆరోగ్యం అని చెప్పి ఆ కోచ్ ఉంటాడు, సపరేటు ఎక్సర్సైజ్ చేసే కోచ్. అందరినీ చుట్టుముట్టు నిలబెట్టించి రౌండ్ సర్కిల్ వేసి ఇతని మధ్యలో ఉండి నవ్వుతూనే ఉంటాడు. నవ్వండి. ఇది ఆరోగ్యం. అయితే ప్రభు అంటున్నాడు, ఆ కోచు నవ్వించే నవ్వు ఒక 15 నిమిషాలే, అంతేనా? ఆ కోచ్ నవ్వించే నవ్వు ఒక అర్ధగంటనే. కానీ నా దేవుడు నీ నోటిలో నవ్వు పెడితే అది శాశ్వతం. ఆమేన్, హల్లెలూయా. అది అర్ధగంట ఉండదు, అది 15 నిమిషాలు ఉండదు. ఎప్పుడు నువ్వు సంతోషంగా నవ్వుతూనే ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. కొంతమంది, నేను చాలాసార్లు కొంతమంది సమాధులకు వెళ్ళినప్పుడు కొంతమందిని నేను చూస్తా, వాళ్ళ చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ ముఖ కదలికలు నేను చూసినప్పుడు కొంతమంది నవ్వుకుంటూనే ఉండింటారు. చనిపోయినప్పుడు కూడా ముఖంగా నవ్వుకుంటూనే ఉండింటుంది. కొంతమంది అరే నవ్వుతూనే ఉన్నాడే ముఖము అని అనిపిస్తుంది. ఇలాంటి నవ్వు మనందరిలో దేవుడు ఉంచునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నోటి నిండా నా దేవుడు మీకు నవ్వు కలగజేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. చదువుకుందాం ఒక చిన్న మాట. ఇర్మియా పుస్తకము 31వ అధ్యాయం 13వ వచనం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమునిచ్చి వారిని ఆదరించెను. ఆమేన్, హల్లెలూయా. ఆయన నీకు నోటి నిండా నవ్వు కలగజేస్తాను అంటున్నాడు కదా. మరి ఒకవేళ నీ దుఃఖము వలన, గత కాలమంతటిలో నీవు పడిన బాధల వలన, నీవు కార్చిన కన్నీటి వలన నీకు నవ్వులేని స్థితిగతుల మధ్యలో ఉంటూ ఉన్నావేమో. అయితే నా దేవుడు అంటున్నాడు, మీకు మీ దుఃఖమునకు ప్రతిగా మీకు నేనేమిస్తా తెలుసా? సంతోషాన్ని ఇస్తా. ఆమేన్, హల్లెలూయా. సంతోషము దూరమైందని నువ్వు అనుకుంటున్నావేమో. ఇక నా బ్రతుకులలో సంతోషమే ఉండదు, ఇక నా బ్రతుకులలో నవ్వు అనే మాట, ఈ పదమే నా డైరీలో లేదు, ఈ పదమే నా జీవితంలో లేదు. ఎప్పుడు చూసినా బాధలు, కష్టాలు, కన్నీరు, ఎప్పుడు చూసినా బాధలు, కష్టాలు, కన్నీరు అని నువ్వు ఒకవేళ వేదన పడుతూ కృంగిపోతున్నావేమో.
నీ జీవితాన్ని వేదన పడిస్తూ కృంగిపోతూ నీ జీవితాన్ని బాధలోనికి నీవింతకు నువ్వు అప్పగించుకుంటున్నావేమో. అయితే నా దేవుడు అంటూ ఉన్నాడు, వారి దుఃఖమునకు ప్రతిగా, నీ దుఃఖమునకు ప్రతిగా నేనేం చేస్తానంట, ఆయన సంతోషాన్ని ఇస్తాడంట. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ దుఃఖమునకు ప్రతిగా సంతోషాన్ని ఇచ్చి నీకు నోటి నిండా నవ్వు కలగజేస్తాడు. ఆమెన్ చెప్పండి, ఆమెన్, హల్లెలూయా. దుఃఖమునకు ప్రతిగా ఏం చేస్తాడంట, సంతోషాన్ని ఇస్తాడంట, నీకు నోటి నిండా నవ్వును కలగజేస్తాడు. ఉదాహరణకు మనం గమనిస్తే మన పితరులు విశ్వాసమునకు తండ్రి అబ్రహాము గారు ఉన్నారు, శారమ్మ తల్లి ఉంది. నిండు ముసలితనములో దేవుడు బయటికి పిలిస్తే, అమ్మ ఇదిగో అబ్రహాం గారు ఆకాశముని చూడు. చూస్తున్నా ప్రభా. ఎన్ని నక్షత్రాలు ఎంచలేను ప్రభా, 1, 2, 3 అయితే ఎంచుతా. ఇవి మస్తు ఉన్నాయి, ఇవి చాలా ఉన్నాయి. ఆకాశం అంతా నక్షత్రాలే ఉన్నాయి, అవి నేను ఆడించాలా? ఇదిగో అంతగా నీ సంతానము విస్తరింపబడుతుంది. ఆమెన్, హల్లెలూయా. ఇద్దరే ఉన్నారు భార్యాభర్తలు. వయసులో ఉన్నారా అంటే కాదు, నిండు ముసలితనములో ఇద్దరు వ్యక్తులను బయటికి పిలిచి, ఆకాశాన్ని చూడు, అంతగా నేను నీ సంతానాన్ని విస్తరింపజేస్తానంటున్నాడు. ఎవరు? ఈ లోకములో ఉన్న సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన నజరేయుడైన యేసు. మనం ఇంతకుముందు ఒక మాట అన్నాం, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఒక్కటైతే మనం గుర్తుపెట్టుకోవాలా, ఏమంటే మన క్రైస్తవ జీవితమే నమ్మకం అనే బేస్ మీద ఆధారపడింది, నమ్మకం అనే బండ మీద ఆధారపడింది. నువ్వు నమ్మలేదనుకో దేవుని కార్యాలు చూడవు, నువ్వు నమ్మితే ఖచ్చితంగా చూస్తావు. అర్థమవుతుందా నేను చెప్పేది? నువ్వు నమ్మలేదనుకో యేసయ్యను, దేవుని కార్యాలు చూడవు. నువ్వు చచ్చిపోయినా చూడవు, నీ పిల్లలు కూడా చూడరు. ఏం సార్ శపిస్తున్నావు అంటే శపించడం కాదు, ఇది సత్యం. నువ్వు దేవుని నమ్ముతావు అనుకో, దేవుడు ఖచ్చితంగా నాకు చేస్తాడు అని నువ్వు నమ్మినావు అనుకో, ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అబ్రహాం గారిని పిలిచినప్పుడు అబ్రహాం గారు నమ్మినారు. ఖచ్చితంగా నేను నమ్ముతున్నా ప్రభువా, అయితే శారమ్మ తల్లి గారు నిండు ముసలితనములో తన గర్భాన్ని ధరించి ఇస్సాకును పండంటి కుమారుని కనిందంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అప్పటిదాకా శారమ్మ తల్లి అనుకుంటూ ఉంది, అప్పటిదాకా అబ్రహాం గారు అనుకుంటూ ఉన్నారు, ఇంత ఆస్తి దేవుడిచ్చినాడే, ఇంత పశువులను ఇచ్చినాడే, ఇంత ఆస్తిని ఇచ్చినాడే, దీనికి వారసులు ఎవరు? ఇక నా అన్న కొడుకే, ఇక నా తమ్ముని కొడుకే వారసులు, మేము కాదు, ఇంకా మా సంతానములో ఎవ్వరు కూడా వారసులు కాదు అని అనుకుంటూ ఉన్న సమయములో, ఆ నిండు ముసలితనములో కూడా నోటి నిండా నవ్వు లేని పరిస్థితుల మధ్యలో, బాధల మధ్యలో ఉంటున్న శారమ్మ తల్లి గర్భము తెరిచి తనకేం చేసినాడంట, నోటి నిండా నవ్వును కలగజేసినట్ట. చదువుదాం ఆ మాట, ఆదికాండము 21వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు శారమ్మ అంటుంది, దేవుడు నాకు నవ్వు కలగజేశాను. ఎందుకమ్మా? ఎందుకు నవ్వు కలగజేసినాడు నీకు? ఏ విషయంలో నవ్వు కలగజేసినాడు? ఇదిగో నేను ముసలితనములలో ఇక కట్టె పట్టుకొని పండ్లు ఊడిపోతున్న స్థితిగతుల మధ్యలో దేవుడు నాకు గర్భాన్ని ఇచ్చినాడు, ఆ గర్భములో ఉన్న బిడ్డను కనినాను, ఆ బిడ్డకు నేను స్థాన్యపానం ఇస్తూ ఉన్నాను. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా నా దేవుడు నీ నోటిలో నవ్వు ఉంచునుగాక. ఆమేన్. ఎప్పుడు ఇచ్చినాడు? అదే 21వ అధ్యాయం 6వ వచనం చదువుతాం. 2వ వచనం. ఏ మాట అది? అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలము అంటే టైం. ఒక టైం ఉంటుంది, ఒక కాలం ఉంటుంది, ఒక టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు నువ్వు అనుకుంటున్నావు, నువ్వు నవ్వకపోయినా నీకు నవ్వు వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పటిదాకా బాధలే కదా 4 నెలలు. ఈరోజు చూడండి సాక్ష్యాలు, ఒక్కొక్క సాక్ష్యం టైం, ఆ సాక్ష్యాలకే టైం లేదు.
సాక్ష్యాలకే దాదాపు అర్ధగంట పైన పట్టింది. ప్రతి వారం సాక్ష్యాలు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేకుంటుండ్రు. ఎందుకు ఈ వాక్యం, ఎందుకు ఈ టైం వచ్చింది అని అంటే, నేను నవ్వు కలగజేస్తా అనే వాగ్దానం ఇక్కడ నెరవేర్చబడింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ సంతోషంగా చెప్తున్నారు సాక్ష్యాలు. ఇదిగో మా పిల్లలు పాస్ అయినారు, ఇదిగో మాకు డబ్బులు వచ్చినాయి, ఇదిగో మా స్కూల్లో పిల్లలు పాస్ అయినారు. ఒక నవ్వు కాదు, ఇక సంతోషం కాదు. వాళ్ళు నవ్వుతూనే ఉన్నారు కానీ మన నోట్లో ఏం పోస్తలేరు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీ ఆ నవ్వు మీతోనే మాత్రం కాకుండా మాతో కూడా పంచుకుంటే, అందరితో పంచుకుంటే క్షేమం, ఇంకా మీరు ఎక్కువ నవ్వుతారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. శారమ్మ తల్లి నవ్వడానికి కారణం ఏంది అని అంటే, ఇదిగో తన ముసలితనములలో ఒక నిర్ణయ కాలములలో ఒక టైంలో దేవాది దేవుడు తన గర్భాన్ని తెరిచినాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఒకవేళ బాధపడుతున్నావేమో, అందరు నవ్వుతున్నారు కదా, నాకు నవ్వు లేదే, నా కుటుంబంలో సంతోషము లేదే, నా కుటుంబంలో ఎప్పుడు బాధలే సమస్యలే ఉన్నాయి కదా, అందరు నవ్వుతున్నారు పాపము, అందరు సాక్ష్యం చెప్తున్నారు. నేనెప్పుడు చెప్తానో సాక్ష్యము? నేనెప్పుడు దేవుని సన్నిధానంలో, సంఘము ఎదుట, విశ్వాసుల ఎదుట నేను నిలవబడి దేవుని సన్నిధానంలో నేనెప్పుడు సాక్ష్యం చెప్తానో అని నువ్వు ఒకవేళ ఆలోచన చేసుకుంటూ ఉన్నావేమో. అయితే ప్రభు అంటున్నాడు, ఒక నిర్ణయ కాలము, ఒక టైం వస్తుంది, ఖచ్చితంగా టైం వస్తుంది. ఆ నిర్ణయ కాలము దేవుడు ఒక కాలాన్ని పెట్టినాడు నీ జీవితంలో, ఒక టైం పెట్టినాడు నీ జీవితంలో. ఖచ్చితంగా ఆ టైంకి నువ్వు లేచి ఈ సంఘములో సాక్షిగా నిలబడదువుగాక, సంతోషంగా నువ్వు సాక్ష్యము చెప్పుదువుగాక. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడో అబ్రహాం గారిని పిలిస్తే ఆయన సంతానము కలగడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. పిలిచిన వెంటనే గర్భం ఇవ్వలేదు. గుర్తుపెట్టుకోవాలి మీరు. దేవుడు అబ్రహాం గారిని, శారమ్మ తల్లిని తన ఇంటి నుండి, తన స్వదేశము నుండి, తన గృహము నుండి బయటికి పిలిచిన తర్వాతనే వాళ్ళ గర్భము తెరవలేదు, వాళ్ళకి సంతానం ఇవ్వలేదు. ఈ మధ్యలో చాలా జరిగినాయి. ఈ మధ్యలో చాలా పరిస్థితులు జరిగినాయి. ఈ మధ్యలో తన దాసిని వివాహం చేసుకున్నాడు, తన దాసి గర్భము తెరవబడింది, తన దాసి అవమానపరిచింది. ఇవన్నీ జరిగిన తర్వాత దేవాది దేవుడు ఒక నిర్ణయ కాలములో, ఒక టైంలో గర్భము తెరిచినాడు, చక్కటి కుమారుని ఇచ్చినాడు, తన నోటి నిండా నవ్వును కలగజేసిన. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ నవ్వు ఈ నెలంతటిలో, ఈ నెల మాత్రమే కాదు, మనమందరము కూడా ఆయన ముఖ దర్శనము చేసేంత వరకు ఆ నోటి నిండా నవ్వు మనందరి నోటిలో మన ప్రభువు ఉంచునుగాక, ఉంచునుగాక, ఉంచునుగాక. ఆమేన్, హల్లెలూయా. మనకు నోటి నిండా నవ్వు కలగాలంటే దేవుడు ఏం చేస్తాడనేది ఒక 2-3 మాటలు చెప్పుకొని మనం ముగిద్దాం. చెప్దామా? 2 చేతులు హల్లెలూయా. చదువుకుందాం ఒక చిన్న మాట. కీర్తనల పుస్తకము 126వ అధ్యాయం 2వ వచనం. మనము కలగనిన వారి వలె ఉంటిమి. అబ్బా, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. చాలు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, కొంతమంది జనాంగాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం మనం. ఇశ్రాయేలు ప్రజల జనాంగం బబులోను దేశములో చెరకు పెట్టబడి ఉన్నది, అంటే బంధింపబడి ఉన్నారు, అంటే వాళ్ళు దాసులుగా మార్చబడినారు, ఒక చెరలో ఉన్నారు బబులోను దేశములో. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 70 ఏండ్లు. ఎన్ని సంవత్సరాలు ఉన్నారట? 70 సంవత్సరాలు బబులోను దేశపు రాజు కింద వాళ్ళు దాసులుగా ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. ఇక వాళ్ళు అనుకుంటూ ఉన్నారు, ఇక మనం బయటికి రాలేము ఈ చెర నుండి, ఇక మన జీవితాలు ఇంతే, మన బ్రతుకులు ఇంతే, ఇక మన పిల్లలు మనము అంతా కూడా మనం సంతోషాన్ని చూడము, మన నోటి నిండా నవ్వు కలగదు అని అనుకుంటూ ఉన్నారు. ఈ మాటలు ఆకాశమందున దేవునికి వినపడ్డాయి. ఆమేన్, హల్లెలూయా. 70 సంవత్సరాలు చెరలో ఉన్నారు. ఇంతకుముందు మనం అనుకున్నాం, ఆదికాండము 26వ అధ్యాయం 2వ వచనంలో నిర్ణయ కాలము. ఇది మీరు జ్ఞాపకం పెట్టుకోవాలా, నిర్ణయ కాలం. ఇప్పుడే నాకు సంతోషం కావాలంటే దొరకదు.
ఇప్పుడే నాకు కడుపు నిండా అన్నం పెట్టాలంటే పెడతారా? పెట్టరు. ఆరాధన అయిపోవాలా, బల్ల కావాలా, వాగ్దానాలు అయిపోవాలా, తర్వాత ఆశ్రమం లోపలికి పోవాలా, ఆ సాంబార్లో ఎక్కువ జనాలు ఎక్కుంటే నీళ్ళు కలపాలా, అలా ఉడికియాలా, ఇవన్నీ చేసిన తర్వాత మీకు అప్పుడు భోజనాలు పెడతారు. ఇప్పుడే కావాలంటే పెట్టరు. ఆకలి అవుతుందన్న కూడా పెట్టరు. పెడతారా? పెట్టరు. ఒక టైం 70 సంవత్సరాలు బబులోను చెరలో ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. ఈ 70 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు వేదనతో అలమటిస్తున్నారు, కన్నీటితో అలమటిస్తున్నారు. ఈ సమస్య నుంచి, ఈ చెరలో నుండి మమ్మల్ని బయటికి పంపించు, బయటికి నడిపించు, బయటికి నడిపించు అని చుట్టుపక్కల ఆ బబులోను దేశములు అందరూ కూడా విగ్రహాలను పూజించేవారు. అన్యులు, ఆ అన్య జనుల ఎదుట వీళ్ళందరూ కూడా బాధపడుతూ ఉంటే ఆ అన్య జనులు కూడా అనుకుంటూ ఉన్నారు, ఇక మీరు బయటికి పోరు, ఈ చెర నుండి విడిపింపబడరు. మీరు ఏందనుకున్నావు? ఇది మా దేశపు రాజు కింద మీరు ఉన్నారు, ఆయన నుంచి మిమ్మల్ని ఎవరు తప్పిస్తారు అని అనుకుంటూ ఉన్నప్పుడు ఒక కల వలె, ఏందంట, కల కనిన వారి వలె. ఆ మాట చాలా బాగుంటుంది, మళ్ళీ చదవమ్మ. మనము కలగనిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వుండెను. ఆమేన్, హల్లెలూయా. ఒక కలగనిన వారి వలె. కల ఎప్పుడు కలుగుతాము? ఒక 3 గంటలు 4-5 గంటలు నిద్రలో కలగని లేస్తాం. 4-5-6 గంటలు అనుకోండి, 7 గంటలు అనుకోండి, మహా అంటే కొంతమంది 8-9 గంటలు కూడా వండుకుంటారు. 8-9 గంటలు అనుకోండి. దినదినాలు కళలు ఉంటాయా? సంవత్సరాలు కలది. కళ 8 గంటల కలవలే, 8 గంటల్లో కలిగిన కలవలే. వాళ్ళు ఏం చేస్తారంట, దేవాది దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఆ చెరలో నుండి బయటికి నడిపించినాడంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక కలవలే జరిగిందంట. ఆకాశమందున దేవుడు ఆ చెరలో ఉన్న వారందరి మూలుగులు విన్నాడు, వాళ్ళ మూలుగులు విన్నాడు దేవుడు. వాళ్ళ దేవుని సన్నిధానంలో, అయ్యా ఈ 70 ఏండ్ల చెర నుండి మమ్మల్ని విడిపించు, మమ్మల్ని విడిపించు, మమ్మల్ని విడిపించు అని వాళ్ళ మూలుగులు విన్న దేవుడు ఒక కల కనిన వారి వలె వాళ్ళని ఏం చేసినాడంట, ఆ బంధకాలలో నుండి, ఆ బంధింపబడిన చెరలో నుండి వాళ్ళను సంతోషంగా నవ్వుకుంటూ బయటికి తీసుకొని వచ్చినాడంట. ఆమేన్, హల్లెలూయా. ఆ చూస్తున్న అన్యజనులు అనుకుంటున్నారట, చదువుదాం అదే మాట, కింద ఉంటుంది చూడమ్మా. అప్పుడు యెహోవా వీరి కొరకు ఇదిగో గొప్ప కార్యములు చేసనని అన్యజనులు చెప్పుకున్నారంట. ఒకప్పుడు అన్యజనులు అనుకున్నారు, ఇక మీరు బయటికి పోరు, ఈ చెరలో నుండి విడిపింపబడరు. ఈ అప్పు అనే చెర, ఈ కన్నీరు అనే చెర, ఈ సమస్యలనే చెర, ఈ అనైక్యత అనే చెర, ఈ సూటిపోటి మాటలనే బంధకాల నుండి నువ్వు విడిపింపబడవు, బంధింపబడి ఉన్నావు అని ఒకప్పుడు నీ చుట్టుపక్కల వాళ్ళు నీవు అన్నారేమో, నీ ఇంటి వాళ్ళు అన్నారేమో, అన్య జనుల వలె నీ బంధువులు, నీ స్నేహితులు నీ మీద వేలెత్తి చూపినారేమో. అయితే నా దేవుడు అంటూ ఉన్నాడు ఈరోజు, నేను ఒక కలవలే, ఆ మాటలు, ఆ పరిస్థితులు ఒక కలవలే నీ ముందర తీసివేసి, ఇదిగో అన్య జనులు నన్ను యేసయ్యను గణపరిచే రీతిగా మిమ్మల్ని అందరినీ కూడా బయటికి తీసుకొని వస్తా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. బయటికి వచ్చేటప్పుడు ఎట్లా వస్తారు తెలుసా? దిగులుగా రారు. బయటికి తీసుకొచ్చేటప్పుడు ఎట్లా వస్తారు తెలుసా? అలిసిపోయినట్టు రారు. బయటికి తీసుకొచ్చేటప్పుడు ఎట్లా వస్తారు తెలుసా? మీ నోటి నిండా నవ్వు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీ నోటి నిండా సంతోషముతో నా దేవుడు ఈరోజు మీరు ఏ చెరలో అయితే ఉన్నారో, ఏ బంధకములైతే ఉన్నారో, ఏ ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్యలో ఉన్నారో వాటన్నిటిని విడిపించి నా దేవుడు మీ నోటి నిండా నవ్వును కలగజేయునుగాక. గట్టిగా చెప్తాం, హల్లెలూయా, ఆమేన్. ఇంకొక ప్రాంతంలో చూస్తే ఒక రాజు ఒక రాజ్యం మీదకి దండెత్తినాడంట. ఒక రాజు ఒక రాజ్యం మీదకి దండెత్తినాడు. ఆ రాజుని గమనిస్తే ఆ రాజు శక్తివంతుడు. ఆ రాజుతో ఎంతో మంది సైన్యం ఉన్నారు, లక్షలకు పైగా సైన్యాలు ఉన్నారు. ఆ రాజు ఒక దేశము ముందర నిలవబడితే ఆ దేశము ఖచ్చితంగా ఒక దాసోహం అయిపోవాలి.
అంత భయంకరమైన రాజు. ఈ అషూరు రాజు వస్తూ ఉన్నాడు అని అంటే, ఈ అషూరు రాజు ఒక రాజ్యం మీదకి దండెత్తుతూ ఉన్నాడు అని అంటే, ఆ రాజ్యం అంతా కూడా భయపడేది, ఆ రాజ్యం అంతా వణికిపోయేది. ఎందుకంటే వాళ్ళ బలం ఎక్కువ, వాళ్ళ సైన్యం ఎక్కువ. అయితే ఈ అషూరు రాజు కన్ను అక్కడిక్కడ అన్ని సామ్రాజ్యాలను జయించుకుంటూ యెరూషలేము మీదికి వచ్చినాడు. ఎక్కడికి వచ్చినాడు? యెరూషలేము మీదికి వచ్చినాడు. అప్పుడు ఆ యెరూషలేమును పరిపాలిస్తున్న రాజు హిజ్కియా. యెరూషలేమును పరిపాలిస్తున్న రాజు హిజ్కియా. ఈ హిజ్కియా దగ్గరికి వచ్చి ఆ రాజుతో అంటున్నాడు, ఇదిగో హిజ్కియా, అన్ని దేశములో ఉన్న రాజులను జయించి, అన్ని దేశములను నేను జయించి వచ్చిన, ఇప్పుడు నీ దేశాన్ని జయించుతూ ఉన్నా. నువ్వు అనుకుంటుంటావు ఆకాశమందున దేవుడు, ఎవరైతే నీవు దేవుడు ఉన్నాడో ఆ దేవుని నువ్వు నమ్ముకొని ఉన్నావు, నువ్వు అనుకుంటుంటావు ఆయన రక్షిస్తాడేమో అని. అయితే ఈరోజు ఆయన కూడా నా చేతుల నుంచి రక్షించడు. ఖచ్చితంగా నీవు నా నుంచి విడిపింపబడవు, ఖచ్చితంగా నీవు నా చెరలో పడిపోతావు, నా బంధకాలలో పడిపోతావు అని భయంకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటే, హిజ్కియా ఆ మాటలన్నిటికీ భయపడి ఆయన ఏం చేసినాడు తెలుసా? ఈ బంధకాల నుంచి, ఈ పరిస్థితుల నుంచి విడిపించబడాలి అని మనుషుల దగ్గరికి పోలేదు. బాగా గమనించాలి, మనుషుల దగ్గరికి పోలేదు. యెషయా ప్రవక్త దగ్గరికి వెళ్ళి దేవుని మందిరములో మోకరించినాడంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక రాజు దేవుని సహాయం కోరుతూ ఉన్నాడు. ఒక రాజు దేవుని మందిరానికి దగ్గరికి వెళ్ళినాడు. ఒక రాజు, ఒక దేశానికి రాజు దేవుని సేవకుని దగ్గరికి వెళ్ళినాడు. ఎందుకో తెలుసా? తన ముందు ఉన్న ఆ పరిస్థితుల నుండి తప్పింపబడడానికి, తన ముందు ఉన్న ఆ చెర నుండి విడిపింపబడడానికి. ఈ అషూరు రాజు సైన్యమంతా ఆ ఇశ్రాయేలు ప్రజల దేశం చుట్టూ ఉంది. ఏ దేశమైతే ఉన్నారో యెరూషలేము నుండి, ఆ యెరూషలేము ప్రాంతము చుట్టూ 185,000 మంది ఉన్నారంట. ఎంతమంది ఉన్నారు? 185,000 మంది సైన్యమంతా కూడా ఆ దేశము చుట్టూ ఉంది. ఆ దేశము చుట్టూ ఉంది. ఎప్పుడు రాజు పచ్చ జెండా ఊపుతాడా, ఎప్పుడు దాని మీదకి దండెత్తిపోదామా అని ఆలోచనల మధ్యలో ఉన్నారు. అయితే హిజ్కియా రాజు తన దగ్గర బలము లేదని, తన దగ్గర బలగము లేదని, తన దగ్గర ఇక ఖచ్చితంగా మేము ఓడిపోతాం, మేము ఖచ్చితంగా రాజుకి దాసోలుగా మార్చబడతామని చెప్పి హృదయములో అనుకొని ఆయన చేసింది ఏంటంటే, సరిగ్గా ఆయన యెషయా ప్రవక్త దగ్గరికి వెళ్ళి అక్కడ మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ బంధకాలలో ఉన్నా, ఏ చెరలలో ఉన్నా, ఏ సమస్యలలో ఉన్నా, ఏ ఇరుకులు ఇబ్బందుల మధ్యలో ఉన్నా, నేను మొదటగా చేయవలసింది ఏంది అని అంటే, దేవుని మందిరానికి రావాలా. ఎక్కడ రావాలా? దేవుని మందిరానికి రావాలా. ఆ మందిరములో సమర్పించబడి పరిశుద్ధాత్మ అభిషేకము చేత నింపబడిన తన సేవకుని దగ్గరికి నీ సమస్యను ఆయన చేతిలోకి పెట్టాలి. నీ సమస్యను ఆయన చేతిలోకి పెట్టి దేవుని సన్నిధానంలో నువ్వు ప్రార్థన చేసి అడిగితే దేవాది దేవుడు ఖచ్చితంగా ఆ చెర నుండి, ఆ బంధకాల నుండి నిన్ను విడిపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. హిజ్కియా రాజు అనుకుంటూ ఉన్నాడు, ఇక ఈ బంధకాల నుంచి నన్ను విడిపించలేరు, ఇక అయిపోయింది మా పని, ఇక అయిపోయింది మన పని. ఎందుకంటే అషూరు రాజు బలము కలిగిన వ్యక్తి, ఆయనకు సైన్య బలం ఉంది, ఆయనకు అండ బలం ఉంది. బలహీనులుగా ఉన్న మన దగ్గరికి వచ్చినాడు, ఇక మన జీవితం అంతా వాళ్ళకు దాసోలుగా మార్చబడతామేమో అని అనుకుంటూ కృంగిపోతున్న సమయములలో ఆకాశమందున దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో హిజ్కియా, నీ ఎదుట ఉన్న అషూరు రాజుకు భయపడవద్దు. ఎలాగైతే వచ్చినాడో అలాగే తిరిగి మళ్ళీ పారిపోతాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నా దేవుడు అంటూ ఉన్నాడు, నీ నోటి నిండా నవ్వును కలగజేయకుండగా, నీ నోటి నిండా సంతోషాన్ని కలగజేయకుండగా,
నీ కనులలో కన్నీటిని కలగజేస్తున్న ప్రతి పరిస్థితులు ఎలాగైతే వచ్చినాయో నజరేయుడైన యేసు నామమున ఈరోజు అలాగే తిరిగి వెళ్ళిపోవును గాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. మీరు ఎట్లా ఉన్నారంటే వద్దులే, ఏడిస్తే బాగుంటుంది, కండ్లకు మంచిది అన్నట్లు ఉన్నారు. దేవుడు సేవకునిగా ప్రవచిస్తున్న ప్రతి మాట మీరు ఆమెన్ అన్నారనుకో, మీ జీవితంలో అది జరుగుతుంది. ఆమెన్ అనకుండా ఇట్టనే ఉన్నాం అనుకో, ఇంక అట్టనే కళ్ళు నీళ్ళు గారుతూనే ఉంటాయి. శాంతమ్మ తల్లి నోటిలో నవ్వు ఉండని కాక ఎప్పుడు నవ్వుకుంటూనే ఉంటుంది పాపం. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆకాశమందున దేవుడు అంటున్నాడు, ఇదిగో ఎలాగైతే వచ్చినాడో, ఏ రూట్లో నుంచి అయితే వచ్చినాడో అదే రూట్లో పారిపోతాడు. డోంట్ వరీ, భయపడొద్దు. ఈ సమస్యలకు భయపడొద్దు, ఈ కష్టాలకు భయపడొద్దు, నీ ఎదుట ఉన్న ఇబ్బందికరమైన పరిస్థితులకు భయపడొద్దు. ఎందుకోసం తెలుసా? వాక్యము సెలవిస్తుంది, నీకు విరోధంగా రూపింపబడిన ఏ మనిషి కానీ, నీకు విరోధంగా రూపింపబడిన ఏ సమస్య కానీ, నీకు విరోధంగా రూపింపబడిన ఏ బాధ కానీ, నీకు విరోధంగా రూపింపబడి నీ కంట్లో కన్నీటిని కారుస్తున్న ఏ పరిస్థితులైనా కూడా అవి ఏం చేయమంట? నిలబడవు. ఆమెన్. హల్లెలూయా. నిలబడవు, అంతే. నిలబడవు. ఈ వాగ్దానం చేతబట్టుకొని ప్రార్థన చేయి. ప్రభువా, ఇదిగో నా నోటి నిండా నవ్వు ఉండనీయకుండా ఏ పరిస్థితి అయితే నా ముందర నిలబడిందో నజరేయుడైన యేసు నామమున తొలగిపోవునుగాక. తిరిగి మళ్ళీ ఏమవుతాడంట? రిటర్న్ వెళ్ళిపోతాడు. నువ్వు బాధపడొద్దు. ఆకాశమందున దేవుడు సెలవిస్తున్నాడు. ఈ మాట సెలవిస్తూ ఉండగానే పరలోకములో ఉన్న ఒక దేవుని సన్నిధానంలో, ఆయన కృపా సింహాసనం ఎదుట ఒక దూత బయలువెడలిందంట. పరలోకం నుండి బయలువెడలి, ఇదిగో ఆ అషూరు దండుపేట, ఎక్కడైతే అషూరియులు ఉన్నారో, ఎక్కడైతే అషూరు రాజు సైన్యం అంతా ఉందో, ఆ రాత్రి వాళ్ళు నిద్రిస్తూ ఉన్నప్పుడే ఉదయం లేచేసరికి రాజు ఒక్కడు లేచినాడట, కానీ అందరూ వండుకున్నారు. ఒక్క దేవదూత 185,000 మందిని హతము చేసింది. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా ప్రభు అంటున్నాడు, ఒక దేవదూత 185,000 మందిని హతము చేసిందే. 185,000 మంది హిజ్కియా రాజు ఎదుట నిలవబడి వీరంగా ఒక భయంకరమైన భయాందోళన పరిస్థితిలోనికి హిజ్కియా రాజును సృష్టించినారే, వాళ్ళు తీసుకొని వచ్చినారే. ఇదిగో ఈరోజు నీ పరిస్థితులు ఎన్నున్నాయి పరిస్థితులు ఎంచుకోండి. ఎన్నున్నాయి? 185,000 ఉన్నాయా? ఎన్నున్నాయి? అంతేనా? ఇంకా లేపాలనా? ఎన్నున్నాయి? అంతేనా? ఇవన్నీ కూడా నా ప్రభు ఈరోజు అన్నిటిని కూడా కాల గర్భములోనికి తీసుకొని వెళ్ళునుగాక. ఇవన్నీ కూడా ఆ అషూరు రాజు సైన్యము ఎలాగైతే పండుకొని తిరిగి నిద్ర మేలుకొనలేదో, నీ సమస్యలన్నీ కూడా అలాగే పండుకొనుగాక. యేసు నామమున తొలగిపోవునుగాక. మీ నోటి నిండా నవ్వు కలగజేయునుగాక. ఒక దేవదూత వచ్చి ఆ సైన్యం అంతటిని కూడా నాశనం చేసి, ఇదిగో విజయాన్ని ఇచ్చిందంట. ఎవరికి? హిజ్కియా గారు. ఆమెన్. హల్లెలూయా. యుద్ధం చేసినాడా? చేయలే. కత్తి పట్టినాడా? పట్టలే. వాళ్ళ సైన్యమును బయటికి పోయి యుద్ధం చేయమని పంపించినాడా? పంపించలేదు. కేవలము చిన్న ప్రార్థన చేసినాడు. ఏం చేసినాడంట? చిన్న ప్రార్థన చేసినాడు. దైవ సేవకుని దగ్గరికి వచ్చి దేవుని మందిరములో దేవుని కొరకు, దేవుడి చిత్తము కొరకు ప్రార్థన చేస్తే 185,000 మంది చనిపోయినారు. ఈ అషూరు రాజు కూడా ఎవరినైతే నమ్ముకున్నాడో, ఏ విగ్రహాన్నైతే నమ్ముకున్నాడో, ఏ దేవతనైతే నమ్ముకున్నాడో, ఏ దేవుళ్ళని పిలువబడుతున్న వారినైతే నమ్ముకున్నాడో, అదే గుడిలోనికి పోయి మొక్కుతూ ఉంటే, సాష్టాంగపడి మొక్కుతూ ఉంటే, వెనకాల నుంచి తన సొంత కడుపున పుట్టిన కుమారుడు వచ్చి కత్తితో తల నరికినాడంట. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. కత్తితోన తల నరికినాడు. ఇక
పర్మనెంట్గా శత్రువు బాధనే లేదు. మళ్ళా అశూరులు నా దగ్గరికి వస్తాడేమో, మళ్ళీ ఈ రాజు నా దగ్గరికి చంపనీకి వస్తాడేమో అని అనుకునేది లేదు. దేవుడు ఒక ఎండ్, ఫుల్ స్టాప్ పెట్టినాడు. ఇప్పుడు ఉదాహరణకు ఒక సెంటెన్స్ రాసినాం అనుకోండి, దానికి ఒక ఫుల్ స్టాప్ పెడతాం. ఎండ్, అయిపోయింది, ఇక ఎండ్ కార్డ్. ఈరోజు నా దేవుడు మీరు కారుస్తున్న ప్రతి కన్నీటికు, మీరు అనుభవిస్తున్న ప్రతి బాధకు ఒక ఎండ్ కార్డ్ పెట్టునుగాక. మీకు నోటి నిండా నవ్వు కలుగునుగాక. ఎప్పుడు? ఒక నిర్ణయ కాలం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక నిర్ణయ కాలం వస్తుంది. ఖచ్చితంగా నా దేవుడు మీ జీవితాలలో ఒక గొప్ప కార్యాలు చేస్తాడు. హిజ్కియా జీవితంలో కూడా ఒక నిర్ణయ కాలం వచ్చింది. అషూరు రాజు వస్తున్న వెంటనే పరిష్కరింపబడలేదు సమస్య. ఆయన మొదటిసారి వచ్చినాడు, రెండవసారి వచ్చినాడు, ఇలా 2-3 సార్లు వచ్చిన తర్వాత ఆయనకు పర్మనెంట్గా ఆ సమస్య నుంచి పరిష్కరింపబడింది. సంతోషంగా నవ్వునిచ్చినాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఈ నవ్వు మనందరి నోటిలో ఉండునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే వాక్యం సెలవిస్తుంది, కీర్తనలు 126వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము ఏమైతిమి? సంతోషభరితులమైతిమి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఆకాశమందున దేవుడు సృష్టికర్త అయిన నజరేయుడైన యేసు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు. మీరందరూ కూడా ఏమైతిరి? చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. సంతోషభరితులుగా నా దేవుడు మనను మార్చునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే అదే వాక్యంలో ఉంటుంది, కన్నీటితో విత్తువాడు సంతోష గానములతో పంట కోయును. పనలు మోసుకొని పోతాడు, దానికన్నా ముందు పంటను కోయును. నువ్వు కన్నీటితో దేవుని సన్నిధానంలో నీ సమస్యను విత్తు. ఖచ్చితంగా అది సమస్య అయినా, నీ జీవితంలో ఆర్థిక పరిస్థితులైనా, నువ్వు చేస్తున్న వ్యాపారాలైనా, నువ్వు చేస్తున్న చేతి పనులైనా, కన్నీటితో దేవుని సన్నిధానంలో నువ్వు ప్రార్థనా పూర్వకంగా కన్నీటితో దేవుని సన్నిధానంలో నువ్వు మొరపెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా నా దేవుడు సంతోష గానాలతో ఆ పనులు ఎత్తుకొని పంటను కోస్తావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రతి నెల సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. కన్నీటితో ఇక్కడ ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. సేవకులమైన మేము ఉపవాసం ఉండి ఆ రాత్రి అంతా కన్నీటితో, వేరే సేవకులు కూడా మీ అందరి కొరకు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. మా కన్నీటితో మీ కన్నీటి తోడై ఉంటే దేవాది దేవుడు ఖచ్చితంగా సమస్యను తీసివేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నిర్లక్ష్యంగా ఉన్నాం అనుకోండి, మన జీవితంలో ఆ నిర్లక్ష్యము మనని ఎక్కడికి తీసుకొని వెళ్తుందంటే బాధలోనికి, నాశనంలోనికి నడిపిస్తుంది. వీటన్నిటిలో నుంచి విడిపించబడాలి అని అనుకుంటే నీవు కూడా అనేక మంది వలె నీ నోటి నిండా నవ్వు, సంతోషం ఉండాలి అని అంటే దేవుని సన్నిధానంకి రా. కన్నీటితో దేవుని సన్నిధానంలో నీ బాధలు చెప్పుకో, నీ పరిస్థితులు చెప్పుకో, నువ్వు పడుతున్న ఇబ్బందులు చెప్పుకో. దేవుని సన్నిధానంకి దూరం కావద్దు. దేవుని సన్నిధానానికి దూరం అయ్యి నువ్వు నేను ఏమి చేయలేం. ఏమైనా చేస్తామా? ఏమి చేయలేం. ఇదిగో హిజ్కియా కన్నీటి పర్యంతం అవుతూ ఉన్నాడు. ఒకానొక పరిస్థితిలో హిజ్కియా రాజు, అంత పెద్ద రాజే, ఒక దేశానికి రాజే, ఆ మాటలకు భయపడి తన వస్త్రాలను చింపుకున్నాడంట. తన వస్త్రాలను చింపుకున్నాడు. ఏం చేయాలని అర్థమైతలేదు. చుట్టూ 185,000 మంది ఉన్నారు. ఏం చేయాలా ఈ పరిస్థితిలో? ఆ భయంకరమైన పరిస్థితిలో తన వస్త్రాలను చింపుకొని ఏమి చేయలేకుండా ఒక ఏమి చేయని వాడిగా దేవుని సన్నిధానంకి వచ్చి, మౌనంగా దేవుని సన్నిధానంకి వచ్చి తన కన్నీటితో తన పనులన్నీ విత్తుతూ ఉన్నాడు. దానికి రిజల్ట్ ఆయన సంతోషముతో తన శత్రువులను జయించినాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రభు అంటున్నాడు ఈ మే నెలలో, ఇదిగో ఆయన మీకు నోటి నిండా ఏం చేస్తారంట? నవ్వును కలగజేయును. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు? ఒక నిర్ణయ కాలం. దేవుడు సన్నిధానంలో నువ్వు వచ్చి ప్రార్థన చేసినప్పుడు, ఇదిగో ముసలితనములో శారమ్మ తల్లి గర్భమును తెరిచి తన నోటి నిండా నవ్వును కలగజేసిన దేవుడు ఈరోజు నీవు నేను ఎదుర్కొంటున్న సమస్యలు తీర్చగలడా? తీర్చలేడా? ఇంతకుముందు సాక్ష్యాలు విన్నాం. 5 సంవత్సరాల నుంచి కోర్టులో ఒక కేసు కొరకు
తన కుమార్తె భవిష్యత్తు కొరకు ఎదురుతూ కోర్టు కేసులో ఉంటే 5 సంవత్సరాల నుంచి నడుస్తున్న కేసుని దేవుడు కొట్టివేసి ఒక సంతోషాన్ని ఇచ్చినాడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు కూడా స్కూళ్ళలో 100% రిజల్ట్ రాదు, కానీ దేవుడు ఇదేసారి ఇచ్చినాడు. ఆమెన్. హల్లెలూయా. ఎందుకు? ఒక నిర్ణయ కాలం, ఒక టైం. ఆ టైం కొరకు ఖచ్చితంగా దేవుడు మీ జీవితాలలో ఒక గొప్ప కార్యాలు చేయునుగాక. దేవుడు ఈ వాగ్దానాన్ని మనందరి పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఒక చిన్న మాట చదివి మనం ముగిద్దాం. చదువుకుందాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 27వ వచనం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 27వ వచనం. యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికి ఏముంటదంట? ఆశీర్వదింపబడి ఉంటుందంట. ఎన్నటికి. ఈ రోజుకి మాత్రమే కాదు, ఈ రోజుకు మాత్రమే మీకు నవ్వు కాదు. శారమ్మ నోటిలో ఒకటే రోజు ఉందా నవ్వు? చెప్పాల. ఎన్నటెన్నటికి ఆమె బ్రతికినన్ని రోజులు నవ్వుతూనే ఉంది తన కుమారుని చూసుకొని. అరే నాకు ఈ ముసలితనంలో కుమారుడు ఇచ్చినాడు, అవ్వ అవ్వ అనిపించుకునే టైంలో అమ్మ అమ్మ అనుకుంటున్నా, ఏందిది అని నవ్వుతూనే ఉంది. వాళ్ళ నాయనని చూసి నాయన అంటే తాత తాత అనిపించుకునే టైంలో నాయన అనుకుంటున్నాడు. ఏందిది? దేవుడు చేసే అద్భుతాలు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలు అది ఎన్నటెన్నటికి నిలిచి ఉంటుందంట. ఆ ఆశీర్వాదాలు నా దేవుడు ఈరోజు ఈ షారోన్ ప్రార్థనా మందిరంలో అడుగుపెట్టిన మీ అందరికి మీదికి నా దేవుడు అట్లాంటి ఆశీర్వాదాలు కుమ్మరించునుగాక. ప్రతి సమస్య నుండి, ప్రతి బాధ నుండి, ప్రతి కష్టాల నుండి నా దేవుడు విడిపించి నోటి నిండా మీకు నవ్వు కలగజేయునుగాక. ఆమేన్. అందరం లేచి నిలబడదాం. ఆకాశ గగనాలను నీ చేనతో కొలచితివి, శూన్యములో ఈ భూమిని వ్రేలాడ దీసిన నా యేసయ్యా. గట్టిగా చప్పట్లు కొడుతూ సంతోషముతో నోటి నిండా నవ్వుతో నీకే వందనం, నీకే వందనం యేసయ్యా, నీకే గ్లోరీ. వందనం, సంతోషాన్నిచ్చే దేవుడు నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఆయన ఆశీర్వదిస్తే అది ఎన్నటికి నిలిచి ఉండదు. ఆయన ఆశీర్వాదాల కొరకు ఎదురు చూడు. దైవము యేసు నామమున నీ నోటి నిండా నవ్వు కలుగునుగాక. నీ కీర్తి నే చాటిదా, నజరేయుడా నా యేసయ్యా. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయేనా, సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయేనా. సియోనులో నిన్ను చూడాలని, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. యేసయ్యా స్తోత్రమయ్యా. ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. వందనం యేసయ్యా, నీకే
వందనం నీకే వందనం. అందరం చప్పట్లు కొడు ఉల్లాసంగా ప్రభు చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి. నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే. స్తోత్రమయ్యా, థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనం నీకే రిబా షబాల తురాల కతరబా రిఖట తలమల తురాల కతరబా షబరందరి బరు. వందనం స్తోత్రం, థ్యాంక్ యూ జీసస్. నీకే వందనం నజరీయుడా నా యేసయ్యా ఎన్నెన్ని యుగాలకైనా ఆరాధ్య ఎన్ని యుగాలకైనా మా ఆరాధ్య దైవము నీవే యేసయ్యా. మాకు సంతోషాన్ని ఇచ్చి మా నోటి నిండా నవ్వును కలగజేసే దేవుడవు. నజరేయుడా నా యేసయ్యా. ప్రభు మనకిచ్చిన ఈ వర్తమానాన్ని బట్టి రెండు చేతులెత్తి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆయన నీకు నోటి నిండా